ఒక 17 సంవత్సరాల మైనర్ అబ్బాయికి చేతిలో కారిస్తే అది ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. రీసెంట్ గా ట్రాజిక్ రోడ్ యాక్సిడెంట్ న్యూఢిల్లీలో జరిగింది. ఆ అబ్బాయి పేరు సాహిల్ ధనేష్రా. ఈ యాక్సిడెంట్ జరిగింది February 3, 2026 న్యూఢిల్లీలో ద్వారకా అనే ఒక ప్లేస్ లో జరిగిందనమాట. ఆ అబ్బాయి పేరు సాహిల్ ధనేష్రా. ఆ అబ్బాయికి ఇంచుమించు 23 ఏళ్ళు ఉంటుంది. అతను ఒక బైక్ లో డ్రైవింగ్ చేస్తూ వెళ్ళగా వెనక నుంచి ఒక ఎస్యూవీ కార్ వచ్చి అతను గుద్దేసింది. అండ్ ఆ ఎస్యూవీ కార్ తోలేది ఒక 17 సంవత్సరాల మైనర్ అబ్బాయి. అతనికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు. ఆ కార్ తోలుతున్న 17 సంవత్సరాల అబ్బాయి ఈ సాహిల్ ని మాత్రమే గుద్దలేదు. రోడ్ సైడ్ లో పార్కింగ్ చేస్తున్న ఒక టాక్సీ డ్రైవర్ ని, ఆ టాక్సీని ఇద్దరిని గుద్దాడు. ఆ సాహిల్ వాళ్ళ అమ్మ ఒక వీడియో రిలీజ్ చేసింది. తను ఏమంటుందంటే, ఆ చుట్టుపక్కల ఉన్న జనాలు ఆ అబ్బాయిని కాపాడుకుంటా అందరు వీడియోలు ఫోటోలు తీస్తున్నారంట. దీని తర్వాత ఎలాగో ఒకలాగా హాస్పిటల్ కి తీసుకెళ్లి వెళ్తే డాక్టర్స్ సాహిల్ చనిపోయాడని చెప్పారు. దీని తర్వాత ఆ కార్ ఎవరైతే తోలారో అతన్ని కస్టడీలో తీసుకున్నారు. తీసుకున్న కొన్ని గంటల తర్వాత అతనికి ఇంటర్మ్ బెయిల్ అని కూడా ఇచ్చారు. అతనికి ఇంటర్మ్ బెయిల్ ఏ రీజన్ పని ఇచ్చారంటే 10th స్టాండర్డ్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉందంట. ఎవరైనా కార్ గానీ బైక్ గానీ తోలుతుంటే కాస్త రెస్పాన్సిబుల్ గా డ్రైవ్ చేయండి.